టెస్ట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చేసుకున్నప్పుడు మొన్న రైతులకి సంబంధించినటువంటిది మద్దతు ధర రాలేదు అన్నప్పుడు చేసిన యాజిటేషన్కి ఒక 10% రెస్పాన్స్ వచ్చింది. నిన్న జరిగినటువంటి విద్యుత్ ఉద్యమానికి 20% రెస్పాన్స్ వచ్చింది. అంటే కొంచెం పెరిగింది, కార్యకర్తలు కొంత యాక్టివ్ అయ్యారు. ఇదే సందర్భంలో మళ్ళీ 3వ తారీఖున ఎలక్ట్రికల్ యాజిటేషన్ చేయాలి. ఇది ఎలక్ట్రికల్ కాదు, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, దాని పేరు ఫీజు రియంబర్స్మెంట్ మీద జరగాల్సి ఉంటే దాన్ని ఎవరో చెప్పినట్టున్నారు. ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఈ టైంలో రమ్మనమంటే యాజిటేషన్స్ ఖాళీగా ఎవడు దొరుకుతారు? అందరూ పండగలకి సెలవులకి వెళ్ళకపోతుంటారు. క్రిస్మస్, సంక్రాంతి 2 సెలవులు ఉంటాయి. పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఊర్లకు పోతారు, కార్యకర్తలు, నాయకులు కూడా. కాబట్టి ఈ టైంలో కరెక్ట్ కాదని చెప్పినట్టున్నారు ఎవరు. అందుకని చెప్పేసి 29కి ఏదో వాయిదా వేశారు. కాసేపు అంటే నిదానంగా యాక్టివిటీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఏదో ప్రభుత్వాలు మారిపోయి ఇప్పుడు మొన్న చేశారు మద్దతు ధర గురించి. ఆ తర్వాత వీళ్ళే రాశారు కదా వార్తలు, వాళ్ళ సొంత పత్రికలే రాసినాయి కదా, అధికారులు తప్పిదం వల్ల అందట్లేదు, రైతులకి ఇంకా న్యాయం జరగట్లేదని. మరి అంటే వాళ్ళు చెప్పిన యాజిటేషన్ కరెక్ట్ అయినట్టే కదా. బట్ ప్రభుత్వం ఏమన్నా మార్చుకుందే విధానం? లేదు కదా. ఇప్పుడు నిన్న కూడా టమోటా పత్తికొండలో 5 రూపాయల కిలో అని చెప్పి వేశారు. అచ్చెన్నాయుడు చెప్పిన 8 రూపాయలకు కొనమని ఎవడు కొంటలేదని టీవీ 9లో బ్రేకింగ్ చూసాను నేను. దాన్ని బట్టి ఏం నడుస్తుంది? ఎవడు పట్టించుకునేవాడు లేడు. యాజిటేషన్తో యాజిటేషన్, ప్రభుత్వం పట్టించుకోవట్లే యాజిటేషన్, ఇక్కడ గ్రౌండ్లో పట్టించుకోవట్లే. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు దీన్ని ఉంది, ఎలక్ట్రిసిటీ ఏమైనా మార్చారా? రేపు జనవరిలో ఏమైనా తగ్గించడం మానేస్తానన్నారా? ఇది పెంచడం అంటే